Light, camera, rolling, music. ఏం చేస్తున్నారా? దోమలు పట్టుకుంటున్నాను. దోమలు పట్టుకుంటావా? దేనికి? కుట్టించుకుందామని. రే ఇల్లంతా మెస్స కట్టుకుని ఒళ్ళంతా ఓడోమస్ రాసుకుంటున్నావు దోమలు కొట్టకుండా ఉండడానికి. నువ్వేట్రా పని కొట్టుకు దోమ పట్టుకుని తీసుకొచ్చి కుట్టించుకుంటానంట. దీనికి పోలి ప్లాన్లు ఉండాలి, నీకు తెలీదు. ఇదిగా నీ ప్లాన్ మాట దేవుడు వరకు అలా కుట్టించుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? బోధకాల బోధ చేతిలో వచ్చి ఒళ్ళంతా ఉబ్బిపోద్ది. అలా ఉబ్బిపోవడమే మంచిదా? ఏ ఇప్పుడు నేను మన హీరోలో ఉంటానా? 6 అడుగులు ఆజాని బాగుంది, మంచి గ్లామర్ అది ఇది. ఎటు చూసిన సినిమా హీరోలో ఉంటాను. అలాంటి నన్ను ఒక్క అమ్మాయి పట్టించుకోవట్లేదురా. ఎప్పుడు ఏ అమ్మాయినా పట్టించుకుంటా ఎయిటింగ్ మీద ఉన్నాను. ఈ ఓ పక్క నుంచి ఏమో వయసు అయిపోతుంది. ఇంకెప్పుడు పెళ్ళి వచ్చి చెప్పు. అందుకే అమ్మాయిల సింపతి పట్టేయాలంటే నువ్వు అన్నట్టు బోధగాలు బోధసేతులు ఇలాంటివి వచ్చినా పర్లేదు, మనిషి లావు అయిపోయి కొంచెం ఒబిసిటీ అంటారు చూసావా, లావుగా ఉంటే అలాంటి ఒక కామిక్ లుక్ వచ్చేస్తే ఆబ్వియస్లీ ఏదో ఒక అమ్మాయి, అంటే పెళ్ళి అయిన అమ్మాయి కావచ్చు, పెళ్లి కాని అమ్మాయి కావచ్చు, ఏదో ఒక అమ్మాయి మనం చూసిన అవ్వపోద్దా, వర్కౌట్ అవ్వపోద్దా, పెళ్లి సెటిల్ అవ్వపోతావు అని ప్లానింగ్ చేస్తున్నాం. నీ ఆలోచన కారణం మన రఘుబాబు గారు లడ్డూ బాబేనా? నీ సోదాపి మనం చూసొచ్చిన లడ్డూ బాబు గురించి చెప్పు. చెప్తాను. ఏమంటే శ్రీ మహారాజీ ఫిలిమ్స్ బ్యానర్ మీద త్రిపురనేని రాజేంద్ర నిర్మాతగా విభిన్న కథా చిత్రాల దర్శకుడు మన రఘుబాబు గారి దర్శకత్వంలో మన అల్లరి నరేష్, భూమిక, పూర్ణ వీళ్ళ కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ లడ్డూ బాబు. కామెడీ తగ్గింది బాబు. పుట్టబొమ్మ నా మనసేదో చేసావే, వెన్నెలమ్మా చబిలమ్మా నా కన్నీ నువ్వయ్యావే, నీ వయ్యరాల నడక హంస నడక నే చూడగానే నడిచా హంస వెనక, నువ్వు నేలపై కదిలే నెలవంక మరి ఒక్కసారి చూడవే. దోమలు పట్టడం ఆపి లడ్డు బాబుకి వచ్చాపరా. లడ్డు బాబు కాదంటే మన అల్లరి నరేష్ సన్నగా రేవట్లా పొడుగ్గా ఉంటాడు. మనోడిని ఆఫ్రికా నుంచి వచ్చిన దోమ పనిగట్టి కుట్టేస్తే 250 కేజీలు బరువు రూపాయలు లోవుగా అయిపోయి లడ్డు బాబు అయిపోతాడు. లడ్డు బాబు అయిపోయిన మనోడికి సన్న కావాలని కోరిక, అట్ ద సేమ్ టైం ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని కోరిక కూడా ఉంటుంది. అలాగే పరిచయమైన పూర్ణ మన హీరోయిన్, ఆ అమ్మాయితో కొంచెం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఫాదర్ ఏం చేస్తాడంటే మన లడ్డు బాబు ఫాదర్ కోటశ్రీనివాసరావు క్యారెక్టర్ ఈ ఫిజికల్లీ మెంటలీ హ్యాండిక్యాప్డ్ అయిన అమ్మాయిలు అందరినీ తీసుకొచ్చి కొడుకు కట్టబెట్టడానికి ప్రయత్నం. ఎందుకంటే కొడుకు పెళ్లి అయితేనే వాళ్ళు ఇల్లు అమ్మడానికి ఉంటుంది, వీళ్ళనామా అలా ఉంటుంది. ఇల్లు అమ్మేసి జలసా చేసుకోవాలని ప్లానింగ్ లో తండ్రి ఉంటాడు. ఇదే టైంలో చిన్నపిల్లడు లడ్డు బాబు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయమని ప్రాధేయపడతా ఉంటాడు. అప్పుడే తండ్రి కొడుకులు గొడవ వద్ది కోటశ్రీనివాసరావు క్యారెక్టర్కి అల్లరి నరేష్ క్యారెక్టర్కి. అల్లరి నరేష్ మెడబట్టు బయటకు గిండేస్తాడు ఫాదర్. దాంతో చెయ్యట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఆ పిల్లడు. తీసుకెళ్ళాక ఆ పిల్లోడు మదర్ కింద భూమిక గారు ఎంట్రీ, ఆవిడ వీడో. వాళ్ళిద్దరికి పరిచయం చేస్తాడు ఆ పిల్లడు. వాళ్ళిద్దరు కలవాలని చెప్పేసి ఆ పిల్లడు తాపత్రయం. మనోడేమో పూర్ణ హీరోయిన్ అమ్మాయితో దగ్గర అవ్వాలని మనోడు తాపత్రయం. చివరికి మన లడ్డు బాబు ఎవరితో కలిసాడు, అతని జీవిత ప్రయాణం ఎవరితో సాగింది, ఎలా సాగింది అనే పాయింట్తో మన ముందుంచిన ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఈ లడ్డు బాబు. అల్లరి నరేష్ రఘుబాబు కాంబినేషన్ లో సినిమా అంటే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తా. పైగా లడ్డు బాబు గెటప్ లో నరేష్ లడ్డూలో ఉన్నాడు కదా. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో కామెడీ తగ్గి ఫీల్ ఎక్కువైపోయింది. అందుకని ఈ సినిమాని కామెడీ సినిమా అంటాం కంటే ఫీల్ గుడ్ సినిమా అనడం కరెక్ట్. ఈడి పేరు లడ్డు బాబు, వయసు 28, బరువు 268, మరి నడుము 78. విషయం ఏంటంటే వీళ్ళలో కొవ్వెంతుందో లవ్ కూడా అంతే ఉంది. ఎవరిని లవ్ చేశాడన్నా? ఈ పిట్టనే. అబ్బా మాస్ మసాలా, ఈ పిల్ల కూడా లవ్ చేసిందా? అది తెలియదు గానీ ఈడి పిట్ట పైన కన్నేసిన తర్వాత ఇంకో పిట్ట వచ్చి ఈడి పైన రెట్టేసింది. బా ఆపన్నా, నీ కామెడీ కంపు కొడుతుంది. ఇంతకీ ఈ పిట్ట ఎవరు? పిట్ట కాదురా పట్ట, ఇది బంగారు బుట్ట. ఈ క్లాస్ ఫిగర్ కి మన లడ్డు బాబు అంటే చచ్చేంత అభిమానం. అయితే అభిమానించి చచ్చిపోయిందా అన్న? లేదురా సుంఠ, మన లడ్డు బాబులో ఈడి లావు కాకుండా ఇంకో కోణం ఏదో చూసిందిరా ఈ పిట్ట. వామ్మో, తర్వాత? అటు క్లాసు ఇటు మాస్ ఫిగర్ల మధ్యలో మన లడ్డు బాబు బాగా ఇరుక్కుపోయాడు. మరి ఎలా బయటపడ్డాడన్నా? తర్వాత ఏం జరిగింది? ఇదిగా ఈయన అడుగు, కరెక్ట్ గా చెప్తాడు. అమ్మో వీడితో ఎందుకులే అన్నా. లడ్డు బాబు ఆర్టిస్టుల గురించి చెప్పరా. లడ్డు బాబు ఆర్టిస్ట్ అంటే ముందు చెప్పుకొని మన అల్లరి నరేష్ కేవలం కామెడీ హీరోగానే కాకుండా విభిన్నమైన పాత్రలు ఎన్నో చేసి మెప్పించిన మన అల్లరి నరేష్ ఈ పాత్ర చేయడానికి సాహసించాడు.
నిజంగా ఈ పాత్ర చేయడానికి ఎంత ఇష్టపడ్డాడో నాకు తెలియదు కానీ చాలా కష్టపడ్డాడని మాత్రం ప్రతి ఫ్రేమ్లోనే కనిపిస్తుందిరా. కేవలం ఆ బాడీ ఆహారమే కాకుండా మరి ఎలా తయారు చేశారు ఏంటో కానీ ఆహారమే కాకుండా పెర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టాడు. కరెక్ట్గా చెప్పారా, నా నోట్లో నాంతున్నా నీ నోట్లో బయటకు వచ్చాను. హీరోయిన్ పూర్ణ ఈ పిల్ల ఇంతకుముందు రేస్తో సిమటాపాకే చేసింది కదా, రఘుబాబు గారితో కూడా అవునా బొమ్మ చేసింది కదా, ఇంపార్టెన్స్ తక్కువ ఉన్న బాగానే చేసింది. అది ఇంకో హీరోయిన్ భూమిక సీనియర్ పెర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్ బాగుందిరా కదా. తర్వాత సీనియర్ నోట్లు మన కోట శ్రీనివాసరావు చేశారు. ఆయనకి ఇట్లాంటి క్యారెక్టర్ కొట్టిన పిండి. ఇంకా మిగతా పాత్రలో సీనియర్ నోట్లు మన గిరిబాబు గారు, రాళ్ళపల్లి గారు, జై భాస్కర్ గారు, తర్వాత దర్శకుడు నటుడిగా మారిన మన శరత్ గారు, తర్వాత యనమల కాశీ విశ్వనాథం, తర్వాత మన ఎంఎస్ నారాయణ గారు, అలీ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, రఘుబాబు గారు, కొండవలస గారు, మన బ్రహ్మానందం గారు, కృష్ణ భగవాన్ గారు, తర్వాత తెలంగాణ శకుంతల, వీళ్ళందరూ చేశారు రా బాబా. వీళ్ళందరూ కూడా వారి వారి క్యారెక్టర్ల పరిధికి నవ్వించడానికి ప్రయత్నించారు. వీళ్ళందరిలో కొన్ని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ కుర్రోడు క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కేక. లడ్డు బాబు 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 మీ బాబు జిడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు మీ బాబు జిడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు. టెక్నీషియన్స్ గురించి చెప్పరా. టెక్నీషియన్స్ అంటే ఈ సినిమాకి ముందు చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే అందించిన వ్యక్తి సత్యానంద్, బాగుంది. మాటలు నివాస్, అక్కడక్కడ బాగున్నాయి. మ్యూజిక్ చక్రి బాగుంది. తర్వాత ఎడిటింగ్ మార్తాండికే వెంకటేష్ బాగుంది. తర్వాత సినిమాటోగ్రఫీ ఎన్ సుధాకర్ రెడ్డి బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ గ్రీటింగ్ కార్డ్ లో ఉంది. నిర్మాత త్రిపురేణి రాజేంద్ర, అభిరుచిగా నిర్మాత కదా. ఫైనల్ గా రచన దర్శకత్వం మన కెప్టెన్ రవిబాబు గారు. ఎప్పుడు ప్రేక్షకులకు మనం కామెడీ సినిమా ఇస్తున్నాం కదా, ఈసారి వెరైటీగా ఫీల్ గుడ్ మూవీ ఇద్దామని ఆయన ఫీల్ అయ్యారు. ప్రేక్షకుడేమో రవిబాబు నరేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే 100% కామెడీ సినిమా అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యాడు. ఆయన అలా ఫీల్ అయ్యారు, ప్రేక్షకుడు ఇలా ఫీల్ అయ్యారు. నువ్వేం ఫీల్ అవ్వరా, నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సిరిమల్లి సిరిమల్లి మనసిచ్చానే మరుమల్లి సిరిమల్లి సిరిమల్లి మనసిచ్చానే మరుమల్లి. రవిబాబు అల్లరి నరేష్, ఈ కాంబినేషన్ అంటే అల్లరండి. మరి ఈ అల్లరి మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే అలా మామూలుగా ఉండదు అల్లరి అనుకున్నారు. అలా ఆశపడి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకి కొంచెం అల్లరి తగ్గింది అనిపించింది. అయితే కొంచెం ఫీల్ ఎక్కువ వర్కౌట్ చేశారనిపించింది. ఏదేమైనా ఒక సరికొత్త కథాంశాలతో విభిన్నమైన క్యారెక్టరైజేషన్తో సినిమా రూపొందించాలి అంటే కనుక రొటీన్కి భిన్నంగా ఒక ప్రయత్నం జరగాలండి. అలాంటి ప్రయత్నం చేసినందుకు ఈ హీరోని, ఈ దర్శకుడిని, నిర్మించిన నిర్మాతని మనం అభినందించాలి. సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటులను కూడా అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉన్నప్పుడే విభిన్నమైన కథాంశాలు, విభిన్నమైన చిత్రాలు మనం చూడగలుగుతాం. అంచేత మొనాటనీకి దూరం అవ్వాలని తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మొనాటనీకి దూరం విభిన్నమైన సినిమాలు మన ముందుకు వస్తాయి. ఏదేమైనా ప్రేక్షకుడు కోరుకున్నంత ఎంటర్టైన్మెంట్ ఇందులో కనపడకపోయినా ఓ మంచి ప్రయత్నం చేసినందుకు మాత్రం వీళ్ళందరినీ మనం అభినందించి మనందరం ఆదరించాలని మటుకు ఒక మాటలో చెప్పొచ్చండి. భవిష్యత్తులో వీళ్ళ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలి, ప్రేక్షకులు కోరుకున్నట్టే ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా రావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటానండి. నగరంలో ఇంకేం సినిమాలు విడుదలవుతున్నాయండి, తెగొచ్చేస్తానండి బాబు సినిమాలు అన్నీ చూసొచ్చేట్ల విషయాలని మీకు చెప్పే బాధ్యత తీసుకున్నాను కాబట్టి వెళ్ళొచ్చేస్తాను. అప్పుడు దాకా మరి మన లడ్డు బాబు అల్లరి నరేషన్ చూసి మీరు ఎంజాయ్ చేస్తా ఉండండి. నేను వెళ్ళొచ్చేస్తానండి. మీ ఎర్రబాబు అండి. లడ్డు బాబు 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 మీ బాబు జిడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు